వచ్చింది వాన్ చేసి వచ్చిరారు. ఓకే, మనం మంచి కథని ఒకటి నేర్చుకున్నాం. పూర్వం దినాల్లో దావీదు అనే ఒక రాజు ఉండేవాడు. పడుకోగలరు ఏం పేరు? దావీదు. ఈ దావీదు రాజు ఇశ్రాయేల్ దేశానికి పెద్ద రాజు అన్నమాట. చాలా పెద్ద రాజు. వస్తారు చాలా ఇక్కడ కూర్చో. చాలా పెద్ద రాజు. మీ అందరి నోట్స్ కూడా కొంటాను. మళ్ళీ వారు వచ్చినప్పుడు నేను చేస్తాను. రేపు రాయదు. నేను మళ్ళీ వారం మీకు ఇస్తాను నోట్స్. నేను అందరికీ కన్నలు నోట్స్ తెస్తాను. అందరికీ ఇప్పుడు కాదు, నేను తెస్తాను అన్నాను. అయితే ఈ దావీదు రాజు ఏం చేశాడు తెలుసా? పెద్ద దేశానికి ఒక ప్రధానమంత్రి. మన ప్రధానమంత్రి గారు ఎవరు? మన భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. ఏం పేరు? మరి మన తాలూకా రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ఎవరు? ముర్ము. మరి మన 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 రాష్ట్రానికి సీఎం ఎవరు? మన ముఖ్యమంత్రి ఎవరుగా? ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. తాతయ్య చంద్రబాబు నాయుడు ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. మరి ఉప ముఖ్యమంత్రి ఎవరు మనకు తెలిసిన? కాదు, నారా లోకేష్ కాదు, పవన్ కళ్యాణ్ గారు. అయితే అలాగే మన ఈ దేశానికి మన కథలు విను. ఏం కాదంటే అయితే ఒకరోజు దేశానికి రాజు ఎక్కడ కూర్చుందో? సింహాసనం మీద కూర్చుందో. ఆయన ఏంటంటే అన్నీ ఉంటాయి అన్నమాట. డబ్బు, సైనికులు చాలా మంది ఉంటారు. ఏంటి రొట్టెంది ఏం చేసేది అది ఉంటారు. చాలా బలవంతులు అన్నమాట. అయితే ఎంత బలవంతులైనా ఏది అవసరం పడుతుంది? దేవుడు అవసరం పడదా? దేవుడు ఖచ్చితంగా కావాలి. ఎందుకు దేవుడు కావాలి? దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇవాళ చదువుకుంటావు, నువ్వు పెరుగుతాను, పెద్ద అవుతాను, మళ్ళీ నీ ఉద్యోగాలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఎవరు ఎందుకు కారణము? దేవుడు. ఎవరు కారణము? దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువా, మాకు కూడా మాకు దయచేయి ప్రభువా. మా నాన్నలు దీవించినైనా, మా నాన్నలకి మా అమ్మాయిని ఆశీర్వదించిన అక్కలను దీవించినైనా, మా ఇల్లు కొడుకు వారిని దీవించినైనా అని ప్రార్థన చేస్తాం కదా. అమ్మ ఏంటంటే మోక్షి అయితే ఎప్పుడైతే అయితే ఒక రోజు ఒక గుడి కట్టాలని అనుకున్నాడు ఆయన. ఓకే, ప్రార్థన చేద్దాం. వెరీ గుడ్ ననీ గుడ్. తప్పనిసరిగా సీట్ వస్తుంది. ప్రార్థన చేస్తాను. నీకు కాకపోయినా నువ్వు క్లాస్ నువ్వే క్లాసా? ఓకే, నువ్వు నవోదయ మీ అందరికీ కోచింగ్ ఇస్తాను. అయితే కూర్చో. అయితే ఈ రాజుకి రైట్ తర్వాత ఈ రాజు కట్ట ఇక ఈ రాజుకి ఏం కావాలి? దేవుడు కావాలి. ఆ దేవుడు ఏసై కావాలి. ఏసై కావాలంటే ఏసైకి ఇప్పుడు ఒక గుడి కట్టాలనుకున్నాడు, మందిరం. సరే, అప్పుడు చిన్న ఆ గుడి ద్వారా సామాన్లు వేరే ప్రాంతంలో ఉన్నాయంట. అవి తెచ్చుకొని ఆ దేశానికి తేవాలి. అప్పుడు ఇక ఆ తెస్తూ ఒక్కొక్క బండి తయారు చేసి ఇడ్లు బండి, ఆ ఇడ్లు బండి మీద దేవుని మందసం ఉంటుంది. దేవుని మందసం అంటే దేవుని దేవుని మందసం ఉంటుంది. సిలువ అన్నమాట. అంటే ఇదే దేవుని మందసం. ఇలాగా మోసుకుంటారు, మాట్లాడుకుంటారా, ఇలా మోసుకొని రావాలి మాంసాన్ని. ఇలా మోసుకొని రాకుండా దాన్ని ఇడ్లు బండి మీద ఎట్టేసి తోలుకొని వస్తాను. తోలుకొని వస్తుంటే అమ్మ కూర్చో.
అయితే ఇప్పుడైతే సమయంలో ఆ యొక్క మాంసం కాలు జారి తెచ్చింది, ఒకసారి ఆగిపోయింది. ఒక ఆయన కొట్టుకుంటారు కదా, ఆయన పేరు వచ్చా, ఏం పేరు వచ్చా పట్టుకునేసరికి చచ్చిపోయాడు. చచ్చిపోతే అమ్మో దావి భయం వేసింది. అమ్మ నేను ఎలా పట్టుకెళ్ళగలదు అని సాధన చేశాడు. ఒక కాలంలో తీసుకుని వచ్చి నాపోను అనే కాలంలో పడేశాడు. ఎవరి కాలం? నాపోను. చచ్చిపోయిన వ్యక్తి ఎవరు? వచ్చా. ఇట్లు పెట్టి తోలివాడు, ఇట్లు పెట్టి ఎవరు? ఇట్లు పెట్టి తోలివాడు వచ్చా. ఇట్లు పెట్టి ముందు నడిచేవాడు కావాలంటే అయ్యో, ఏం పేరు? అయ్యో నడుస్తున్నాడు. ఆయన పేరు అయ్యో. అయితే ఎక్కడైతే ఆలోచిందో అక్కడ ఆగిపోయింది. ఆ కాలంలో పిలిచాడు ఆగిపోయింది. అయితే ఎప్పుడైతే వచ్చారో అక్కడ అది ఒబేదేదేమో అనే అతని ఇంట్లో పెట్టాడండి. ఎక్కడ? ఒబేదేదేమో పెట్టేసరికి అక్కడ 3 నెలలు ఉండిపోయిందంట మాంసం. దేవుడు ఎక్కడ ఉండిపోయింది? ఎవరు ఉండిపోయింది? ఒబేదేదేమో ఇంటి దగ్గర. ఒబేదేదేమో ఇంటి దగ్గర ఉండిపోయిందంటే ఉండిపోయేసరికి 3 నెలలు ఉండిపోయిందట. అలా విస్తరించిపోతానట. ఉద్యోగులు వచ్చారు, అందరికీ ఉద్యోగులు వచ్చారట, డబ్బులు వస్తాయట. వాళ్ళ మేకలు ఒక్కొక్క పిల్లలు ఎట్టాలా 4 పిల్లలు ఒక్కొక్క మేక, ఒక బాబు 2 పిల్లలు ఎత్తున్నారు. అలాగా గొర్రె 4 పిల్లలు ఎడుతున్నారు. అంటే ఆయన సంతానం ధనం పెరుగుతున్నారు. కారణం ఏంటి? అక్కడ ఏముంది? యేసయ్య తాలూకా మందిరం ఉంది, యేసయ్య తాలూకా మనసం ఉంది, యేసయ్య తాలూకా ప్రార్థన ఉంది. ఎన్నాళ్ళు ప్రార్థనగా? 3 నెలలు ఉండేసరికి ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, చేసే గవర్నమెంట్ ఉద్యోగులు వచ్చారా. మంచి ఇల్లు కట్టిస్తున్నారు. ముందు కట్టిస్తారు. ఇల్లు సెంటర్ ఉండి మా అంతకుముందు ఇల్లు కట్టిస్తారు అన్నమాట. 10 కోళ్ళు కట్టిస్తారు అన్నమాట. అన్నబట్టి వాళ్ళకి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి ఆలోచన చేశాడు. కారణం ఏంటి? ఆరోగ్యం ఇచ్చేసాడు. అంతవరకు చాలా మంది బాగులేకపోతే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అపాలను ఇచ్చిపోయాను. ప్రార్థన చేసిన కూడా రోగాలన్నీ పోనాయంట. ఎక్కువ ఇవే అలా డబ్బులు పోనాయి, జ్వరం పోయింది, మనసు మీద ఉన్న లేచిపోయారు, అందరూ కూడా బాగుపడిపోయారంట. ఈ 3 నెలలు ఎప్పుడైతే ఈ రీతిగా వాళ్ళు తీసి వెళ్ళిపోయారో ఈ విషయం దారుడు తెలిసింది. అదే వాళ్ళు దేవుడు దీవించేస్తారు సార్ అన్నాడు. వెంటనే తీసుకొచ్చారని చెప్పాడు. అంటే కారణం ఏంటి? ఇక్కడ ఏంటి నేర్చుకున్నప్పుడు దేవుని మందిరం ఎక్కడ ఉంటుందో, దేవుని మాంసం ఎక్కడ ఉందో, దేవుని ప్రార్థన 3 నెలలు ఎక్కడ ఉంటుందో సార్ కూర్చోండి. 3 నెలలు కూర్చోండి. 3 నెలలు ఉండాలి. ఎన్నాళ్ళు? 3 నెలలు ఉండాలి. 3 నెలలు ఉంటే చక్కగా డెవలప్మెంట్ అయిపోతుంది. దాన్ని కూర్చోండి. సరే సార్ ఏం పేరు మీ పేరు రాసుకున్నా? గ్రీష్మ మీ పేరు రాసుకున్నా ఇవాళ నుంచి. అయితే అయితే ఎప్పుడైతే నేను పేరు రాస్తున్నాడు. అయితే ప్రార్థన ఎవరింట్లో ఉంది? ఏ కాలంలో ఉంది? ఏ కాలంలో ఉంది ప్రార్థన? నా పోరు కాలంలో. ఏ కాలం? ఎవరింట్లో ఉంది మనసం? ఒబేదేదేమో. ఒబేదేదేమో అలాగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే
జాబ్ వస్తుంది, బుద్ధి వస్తుంది. అబ్బా మంచి మాట. జ్ఞానం వస్తుంది. అబ్బా ఆడుకోవడం చదువు వస్తుంది. కూర్చో కూర్చోరా కూర్చోరా చెప్పరా. ఆరోగ్యం వస్తుంది. ఇంకా అన్ని ఇంకా అన్ని పేరు చెప్పాలా? ఏదో చెప్పమ్మా. వేసే కనుకుంటే ఏం వస్తుంది? ఏ రేట్ వస్తుంది చెప్పాలి. రేట్ వస్తుంది. జ్ఞానం వస్తుంది, చదువు వస్తుంది, బుద్ధి వస్తుంది, మంచి వస్తుంది, మంచి జాబ్ వస్తుంది. అబ్బా చెప్పండి. ఇంకా మంచి ఇల్లు కట్టుకుంటారు, 10 ఫ్లోర్లు వస్తాయి. అబ్బా ఏలేకుంటాను అలా చెప్పాలి. ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా మీ అందరికి సాటిల్ వాళ్ళు చిమ్మిడిగా ఇస్తాను. బట్టలు బాగుంటాయి. మంచి బట్టలు వేసుకుంటారు. వేసే నమ్ముకుంటారు. అందరూ కూడా బాచి ఉతికిన బట్టలు వేసుకోవాలి. వేసుకుంటారు. ఇంకా కొత్త బాటలు కొనుక్కొని వస్తారు. ఇంకా కొత్త బ్యాగ్, చదువు బాగా అన్ని కొనుక్కుంటారు. ఇంకా ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? జీవిస్తాను కనుకుంటారు. ఇల్లు కట్టుకుంటారు. ఇంకా ఇంకా కొంటారు. ఇంకా మంచి ఆలోచన. ఇంకా మంచి ఆలోచన వస్తాను. ఏసై నమ్ముకుంటే పొలం బాగా పండుతుంది. ఏసై నమ్ముకుంటే మంచి ఇల్లు కట్టుకుంటారు. ఏసై పిల్లలందరినీ చూసుకుంటారు మంచిగా. ఇంకా చర్చి కాదు, మందిరం కడతారు. ఇంకా చెప్పాలా? ఏసై అందరినీ దీవిస్తాడు. ఇంకా చెప్పాలి. బైక్ కొంటాడు, కార్లు ఇస్తాడు, సిటీలు ఇస్తాడు, స్కూటీలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అయితే అన్నిటికీ కారణం ఏంటి? ఏసయ్య నమ్మి ఆయన ఏం చేయాలా? చేయాలా? ఎవరైనా ఎక్కువ ప్రార్థన చేస్తుంటే దేవుడు మనకి ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఏసయ్య నీకు స్తోత్రం ప్రభువా. అవునా? ముందుగా తెలియదు. ఏసయ్య నీకు స్తోత్రం తండ్రి. మాతో మాట్లాడండి. ఏసయ్య నీకు స్తోత్రం. మాట్లాడి నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో ప్రభావం బిడ్డలందరినీ దీవించిన ఆయన నీ కొరకు పాత్రలో వాడుకోండి. అయినా తిరిగి తద్వారైనప్పుడు మనసులో దొరకకుండా నిత్యముని సన్నిధిలో ప్రభా ఉపయోగింలో ఎలాగైతే ఉంచినప్పుడు దీవించావో ఈ బిడ్డలు నీ మందిరానికి వస్తున్నప్పుడు తండ్రి దీవించిన ఆయన ఆశీర్వదించి తండ్రి. యేసయ్య నీకు స్తోత్రం. యేసయ్య నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. ఆలోచనకర్త నీకు స్తోత్రం. నిత్యుడవు తండ్రి. అందరూ స్తోత్రం చెప్పండి. యేసయ్య ఇప్పుడు చెప్పండి. యేసయ్య అందరినీ దీవించిన ఆయన ఆశీర్వదించి ప్రభా దీవించిన ఆయన మా కుటుంబాలు దీవించిన ఆయన మాకు మంచి చదువు ఇవ్వండి నాయన. అమ్మ నాన్న దీవించిన ఆయన, అక్కను దీవించిన ఆయన, మా చెల్లిని దీవించిన ఆయన, మా తోటలు దీవించిన ఆయన. మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా. మంచి మంచి చదువు ఇవ్వండి ప్రభా. నీ కృప అనుగ్రహించండి యేసయ్య. మమ్మల్ని ఎల్లప్పుడూ దీవించిన ఆయన. అందరిని ఆశీర్వదించిన ఆయన. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ దయచేయండి ప్రభా. బుద్ధి జ్ఞానం ఇవ్వండి నాయన.
మా దేశాన్ని పరిపాలించే రాజులను దీవించండి నాయన. మా రాష్ట్రాన్ని పరిపాలించే చంద్రబాబు నాయుడు తాతని దీవించిన ఆయన. మా దేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీని దీవించండి నాయన. మంచి జ్ఞానం పడి ప్రభావాలకి మా సంఘాన్ని దీవించిన ఆయన. మా సంఘ రాష్ట్రాన్ని దీవించిన ఆయన. సంఘ పెద్దలను దీవించిన ఆయన. వారిని దీవించిన ఆయన. మీరొక్కరే మహిమ ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. రైట్ అందరూ వచ్చారా? అందరూ లైన్ కూర్చోండి లైన్గా.